ఏపీ సీఎం చంద్రబాబుకి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిపోతోంది. తన సొంత కేబినెట్ మంత్రులను కూడా చంద్రబాబు నమ్మడం లేదు. ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరిగిపోతుండటంతో చంద్రబాబు తన చుట్టూ ఉన్న వాళ్ళని సైతం అనుమానిస్తున్నారు. ప్రభుత్వ సమాచారం బయటకు వెళ్లిపోతుందంటూ ఏకంగా తన మంత్రులపైనే నిఘా పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా చంద్రబాబు నమ్మడం లేదు. మంత్రులకు కనీసం కేబినెట్ అజెండా కూడా పంపకుండా తొక్కిపెట్టి డమ్మీలుగా మార్చేయడంతో మంత్రులే సీఎంపై రుసరుసలాడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు తమ సొంత మంత్రులను సైతం అనుమానిస్తున్నారు. మంత్రులు ప్రభుత్వ సమాచారం బయటకు పంపేస్తున్నారని, కేబినెట్ సమాచారాన్ని బయట పెట్టేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గతంలో హెరిటేజ్ కు భారీగా రాయితీలు ఇచ్చుకున్న విషయం బయటకు రావడంతో చంద్రబాబు తన కుటుంబానికి ఎలా లబ్ధి చేకూర్చుకుంటున్నారో ప్రజలందరికీ తెలిసింది. దాంతో చంద్రబాబు, ఆయన కుమారుడు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసలు మంత్రులకు సమాచారమే పంపొద్దంటూ సీఎంఓ అధికారుల ద్వారా హుకుం జారీ చేశారు. దీంతో మంత్రులకు కేబినెట్ సమావేశానికి వెళ్లిన తర్వాతే అజెండా అందిస్తున్నారు. మంత్రులకు తమ శాఖ అంశం ఎజెండాలో ఉందో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంత్రులు బ్లాంక్ గా కేబినెట్ సమావేశాల్లో కూర్చోవలసిన దుస్థితి తీసుకువచ్చారు చంద్రబాబు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన మంత్రులకు సైతం ఎజెండా పంపవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆఖరుకు ప్రభుత్వంలో నెంబర్ 2గా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కేవలం సీఎం చంద్రబాబు, సీఎంఓ అధికారులు, మంత్రి నారా లోకేష్లకు మాత్రమే కేబినెట్ ఎజెండాను పంపుతున్నారు. సీఎం తర్వాత అంతా తానే అనుకునే డిప్యూటీ సీఎం పవన్ ను కూడా చంద్రబాబు నమ్మడం లేదు. దీంతో మంత్రులు కేబినెట్ సమావేశానికి కూడా చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లినట్లుగా వెళ్లి ఆయన ప్రసంగాన్ని విని ప్రతి అంశానికి ఓకే చెప్పి వచ్చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అసలు తమకు ఎజెండానే తెలియడం లేదు, ఎజెండా కాపీలు కూడా పంపడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుకి చెప్పారు. వాస్తవానికి కొద్ది రోజులుగా టీడీపీ మంత్రులు కూడా ఎజెండా తెలియడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మంత్రులు నేరుగా సీఎంకి కంప్లైంట్ చేస్తే తేడా జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తో టీడీపీ మంత్రులే అడిగించినట్లు సమాచారం. అయితే జీఏడీ, సీఎంఓ అధికారులు చెప్పిన సమాధానం విన్నాక మంత్రులంతా ఖంగుతిన్నారు. మంత్రులకు ఎజెండా పంపితే బయటకు లీక్ అవుతుందని పంపట్లేదని అధికారులు సమాధానం చెప్పారు. మంత్రులు సమాచారాన్ని, ఎజెండాలోని అంశాలను లీక్ చేసేస్తే ఎలా అంటూ సీఎం చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. అంతేకాదు, ఇక మీదట కూడా మంత్రులపై నిఘాను కొనసాగించాలని పరోక్షంగా ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఎజెండాను వీపీఎన్ ద్వారా పంపితే ఎవరు లీక్ చేశారో తెలిసిపోతుందని, దాని ద్వారా నిఘా పెట్టొచ్చన్న ఐడియా ఇచ్చారు. దీంతో కేబినెట్లోని మంత్రులకు దిమ్మ తిరిగిపోయింది. తమ ప్రభుత్వంలో తమపైనే ఇంత అనుమానంతో నిఘా పెడతారా అంటూ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులను చంద్రబాబు డమ్మీలుగా మార్చారు. అందరు మంత్రుల శాఖల్లోని కీలక నిర్ణయాలు, వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్ణయాలు, టెండర్ల వ్యవహారం అంతా సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ చూస్తున్నారు. ఇండస్ట్రీస్, భూ కేటాయింపుల అంశాలైతే ఏ శాఖలో అయినా మంత్రి లోకేష్ డిసైడ్ చేస్తున్నారు. ఆర్థిక శాఖలో బిల్లుల క్లియరెన్స్ మొత్తం సీఎంఓ, షాడో సీఎంఓనే డిసైడ్ చేస్తోంది. ఏ మంత్రికి తన శాఖలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. మంత్రుల పేషీల్లో ఓఎస్డీలను, పీఏలను ప్రత్యేకంగా నిఘా కోసం సోషల్ మీడియా టీం పేరుతో టీడీపీ స్పైలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆఖరికి కేబినెట్ ఎజెండా చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.